వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఎంపీగా ఉన్నటువంటి బీజేపీ సీనియర్ నాయకులు కొండా విశ్వేశ్వరరెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి. సీరియస్ డిస్కషన్స్ కూడా తెర మీద తీసుకొస్తున్నాయి. అంటే ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు బట్టి చూస్తే బీజేపీ పార్టీకి ప్రజా ఉద్యమాల పట్ల ఉన్నటువంటి యొక్క మైండ్ సెట్, ఐడియాలజీ మనకు అర్థమవుతుంది. అంటే ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఏదో ఆషామాషి వ్యాఖ్యలు కూడా కాదు. ఏకంగా రాజ్యాంగం ఇవాళ దేశంలో ఏం రాజ్యాంగం నడుస్తుంది అనేది కూడా ఒక రకంగా ప్రశ్నార్థకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. అంటే ప్రజా ఉద్యమాలు చేస్తున్నటువంటి వ్యక్తులను కాల్చిపడేయాలి అని ఆయన మాట్లాడుతాడు. అది ఇతర దేశాల్లో అయితే ఆ విధంగా ఉంటుంది, మన దేశంలో ఇంకా స్పేర్ చేశాము అని ఆయన చెప్పుకుంటూ వస్తున్నాడు. నిజంగా ఇవాళ ఎంత చెత్త వాగుడు అని అనాల్సి వస్తుందంటే కొండా విశ్వేశ్వరరెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యలు, ఇది నిజంగా ఆయన సోయుణ్ణి మాట్లాడా లేదా అనేది కూడా ఒక రకంగా డౌట్ కలుగుతుంది. ఎందుకు అంటే జెన్జీ ఉద్యమం ఇవాళ దేశాన్ని కుదిపేసింది. ఇవాళ రాష్ట్రంలో, దేశంలో యువతంతా కూడా రోడ్లు ఎక్కారు, అన్ని రాష్ట్రాల్లో ఎక్కారు, తెలంగాణ ఒకటే కాదు. మరి ఇటువంటి సందర్భాల్లో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయక తప్పలేదు, మోదీ ప్రభుత్వం దిగిరాక తప్పలేదు. యువత మార్గంలోకి నరేంద్ర మోదీ కూడా వచ్చారనుకోవాలంటే ఇన్స్టాల్లో ఆయన ప్రతిరోజు వీడియోలు పెట్టడం, యువతకు కూడా ఇన్స్టా వేదికగానే ఆయన హామీలు ఇస్తూ యువత యొక్క ఆస్పిరేషన్స్కి అనుగుణంగా ఆయన నడుచుకుంటూ ఉన్నాడు. అంటే ఒక రకంగా సిస్టమ్ ఫెయిల్యూర్ని, సిస్టంలో ఉన్నటువంటి లోటుపాట్లని వాళ్ళ ఈ దేశం యువత ఎత్తి చూపి ప్రభుత్వాన్ని సరైనటువంటి మార్గంలో పెట్టినటువంటి పరిస్థితి. అంటే ఇది ఒక లైవ్ ఎగ్జాంపుల్. యువత తలుచుకుంటే ఏదైనా సాధ్యము అని చెప్పే పరిస్థితి. కానీ ఇవాళ అంత ఉద్యమం, ప్రజా ఉద్యమం, యువత, సో మనందరికీ తెలుసు దేశానికి వెన్నెముక యువత అంటుంటారు. మరి అటువంటి యువత జెన్యూన్గా వాళ్ళ యొక్క సిస్టమ్ బాగుపరచాలని, ఎడ్యుకేషన్ సిస్టంలో సంస్కరణలు తీసుకురావాలని పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమం చేస్తే ఆ ప్రజా ఉద్యమాన్ని కూడా అవమానించేలాగా బీజేపీ దాని యొక్క వ్యవహారం ఏంటి, వాళ్ళ మైండ్ సెట్ ఏంటి, వాళ్ళ ఆలోచన విధానం ఏంటి, నియంతృత్వ పోకడలు ఏ విధంగా ఉన్నాయనేది ఇక్కడ బయటపడ్డది ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి గారి వ్యాఖ్యలో. ఒకసారి చూడండి ఆయన ఏమంటారు. ఏదో ఇన్స్టా సోషల్ మీడియా సగం అవి అమెరికా వీళ్ళు వాళ్ళు సృష్టించుండ్రు. అవును, పోలీస్ లాఠీ చార్జ్ చేసింది. వేరే దేశాలు ఇంకా కఠినంగా, అమెరికాలో ఇదే అయితే అమెరికా కూడా ప్రజాస్వామ్యం షూటింగే చేస్తుంటది. అవును, కొట్టిండ్రు. ఎందుకంటే వాళ్ళు దుంకిండ్రు, పార్లమెంట్ దిక్కొస్తుండ్రు. వేరే దేశాలలో తుపాకులతోటి కాల్చేవారు. అయిపోయిన పెళ్లికి మేళం ఎందుకు? ఇవాళ నిజంగా బీజేపీ ఎంత దిగజారిపోతుంది రాష్ట్రంలో, దేశంలో అంటే ఇవాళ యువత కదం దొక్కారు. వాళ్ళ యొక్క ఆస్పిరేషన్స్ అనుగుణంగా రాజీనామా జరిగిపోయింది. సో ఇప్పుడు ప్రహ్లాద్ జోషి కూడా ఆయన ఆల్రెడీ అదనపు బాధ్యతలు తీసుకున్నారు. అట్లాగే పార్లమెంట్లో హైపవర్ కమిటీకి సంబంధించినటువంటి ఒక నరేంద్ర మోదీ గారు హామీ ఇచ్చారు. అట్లాగే పార్లమెంట్లో కొత్త చట్టం తీసుకురాబోతున్నారు సంస్కరణ తోటి. సో ఇదంతా జరుగుతూ ఉంది, వైపు తంతు జరుగుతూ ఉంది. అంటే యువత డిమాండ్ల మేరకు ప్రభుత్వం తలొగ్గి అవన్నీ చేస్తూ ఉన్నారు. సరే, జరిగిపోయింది. కానీ అయిపోయిన దాని తర్వాత ఇవాళ ఉద్యమం అంత చేస్తే ఆ ఉద్యమాన్ని అవమానించేలాగా ఇప్పటికే చాలామంది అందులో విదేశీ ఫండింగ్ ఉందని ఇట్లా డిఫరెంట్గా మాట్లాడి చేతులు కాల్చుకున్నారు. అది లేదని చెప్పి ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీనే క్లారిటీ ఇచ్చేసింది. ఇప్పుడు మళ్ళీ ఈయనేమంటారు, యువత పెడదోరణ పడుతోంది, మరి పక్క దేశాలతో కాల్చి పరేస్తుండే. నిజంగా ఇవాళ ఢిల్లీలో యువత ఆందోళనల మీద మన దేశం కాబట్టి లాఠీ చార్జీ మాత్రమే చేశారు అని అనటం నిజంగా యువతను అవమానించినట్టే. మరి నిజంగా ఏ దేశాల్లో కాల్చి పరేసిండ్రో ఒకసారి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది కొండా విశ్వేశ్వరరెడ్డి గారు. అంటే ప్రతి ఒక్క ప్రజాస్వామిక దేశంలో ప్రశ్నించడం హక్కు, నిరసన తెలపడం ఒక హక్కు. మరి వాస్తవానికి ఇవాళ బీజేపీ యువత పట్ల ఇదేనా వాళ్ళ యొక్క విధానం అని ప్రశ్నించాల్సినటువంటి సమయం వచ్చిందేమో అని అనిపిస్తుంది ఈ వ్యాఖ్యలు చూసిన తర్వాత. ఎందుకంటే ఈ వ్యాఖ్యలు ఖచ్చితంగా చేసినటువంటి కొండా విశ్వేశ్వరరెడ్డి గారు ఖచ్చితంగా యువతకు కూడా క్షమాపణలు చెప్పాలి. ఎందుకు అంటే ఇవాళ దేశంలో ఉన్నటువంటి విద్యార్థులు అందరూ కూడా రోడ్డు ఎక్కారు. యువతను తుపాకులతో కాల్చి చంపడం అనేది నిజంగా ఒక దుర్మార్గమైనటువంటి అటువంటి మాటే ఒక రకంగా చెప్పాలంటే. ఎందుకు అంటే ఇవాళ పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ నాయకులు దీని మీద స్పందిస్తూ ఉన్నారు. అంటే తెలంగాణ వాస్తవానికి పురిటిగడ్డ, ఉద్యమాల పురిటిగడ్డ. మరి ఇటువంటి ఉద్యమాల పురిటిగడ్డ నుంచి పుట్టినటువంటి ఉద్యమ పార్టీ నాయకులందరూ కూడా ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా ఇవాళ ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఉందా, లేదంటే మోదీ గారి రాజ్యాంగమో నియంతృత్వం ఏమన్నా ఇంకా అవలంబిస్తున్నారా ఈ దేశంలో అనేది అనుమానం కలుగుతోంది. ఒకసారి చూడండి. వేరే ఏ దేశాల్లోనైనా సరే
నిరసనకారులు గనక ఈ రకమైన నిరసన తెలిపితే వాళ్ళని కాల్చి పడేస్తారు అని చెప్పని మాట్లాడుతున్నారు. నేను అడుగుతా ఉన్నాను, కొండా విశ్వేశ్వరరెడ్డి గారు, ఏ దేశంలోనో నాయన నువ్వు? భారత రాజ్యాంగం వర్తిస్తుందా ఈ దేశంలో? లేకపోతే ఏమైనా నరేంద్ర మోడీ గారు ఏమైనా ప్రత్యేక రాజ్యాంగం రాసి భారతదేశంలో అమలు చేస్తున్నారా? సోయి ఉండి మాట్లాడుతున్నారా, సోయి లేక మాట్లాడుతున్నారా? ఒకవేళ మీరన్నట్టుగానే వాళ్ళు గనక కాల్చివేయడానికి అర్హులైనట్టయితే జగత్ ప్రకాష్ నడ్డా గారు, జేపీ నడ్డా గారు, తర్వాత ఇంకో పెద్ద మనిషి ఇద్దరు కలిసి ఎందుకు చర్చల కోసం అని చెప్పని వాళ్ళతో కూర్చున్నారో సమాధానం చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ప్రభుత్వం ఒకవేళ గనక విద్యార్థులు కాల్చివేతకే అర్హులైతే ఏ ముఖం పెట్టుకొని వాళ్ళతో చర్చలు చేసినారు? అంటే వాళ్ళ కోరికలో సహేతుకత ఉందనే కదా. వాళ్ళ కోరికల్లో సహేతుక ఉన్న తర్వాత కొండా విశ్వేశ్వరరెడ్డి మీకెందుకు అనిపిస్తా ఉంది వాళ్ళని కాల్చివేయాలని చెప్పని? బండి సంజయ్ గారు మీకెందుకు అనిపిస్తుంది వాళ్ళు పాకిస్తానీలు అని చెప్పని, లేకపోతే దేశద్రోహులు అని చెప్పని? మీరైనా తప్పు కావాలా, లేకపోతే ఢిల్లీలో జేపీ నడ్డా అయినా తప్పు కావాలా, నరేంద్ర మోడీ అయినా తప్పు కావాలా? ఇద్దరు సరిగా. చూడండి, బీజేపీ నాయకులు ఎంత కాంట్రడిక్టరీగా, ఎంత చిల్లరగా మాట్లాడుతున్నారు అంటే, ఒకవైపు ఏమో జేపీ నడ్డా గారు బీజేపీకి సంబంధించినటువంటి నాయకులు చర్చలు జరుపుతారు, వాళ్ళ డిమాండ్లను పరిష్కరిస్తారు. ఏకంగా కేంద్ర మంత్రి రాజీనామా చేసేదాకా కూడా ఆ డిస్కషన్స్ కొనసాగితే రాజీనామా జరిగిపోయింది కూడా. కానీ తీరా సీన్ కట్ చేస్తే ఇవాళ నిజంగా ఇంకా ఢిల్లీ పోలీసులు అక్కడ ఫేస్ డిటెక్షన్స్ చేసి విద్యార్థుల మీద కేసులు పెడతా ఉన్నారు. చాలా వరకు పెద్ద ఎత్తున సర్చ్ ఆపరేషన్ జరుగుతూ ఉన్నాయి. అన్ని రాష్ట్రాలకు కూడా ఢిల్లీ పోలీసులు వెళ్ళి వాళ్ళందరినీ కూడా దీనిలో ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ ఉంది అంటే మొత్తం తీస్తూ ఉన్నారు. అంటే ఒకవైపేమో అటు విద్యార్థులకు సంబంధించినటువంటి ఆందోళనలకు జెన్యూనిటీ ఉంది కాబట్టి తలొగ్గి, ఇవాళ మళ్ళీ విద్యార్థులకు సంబంధించినటువంటి ఉద్యమాన్ని అవమానిస్తా, విద్యార్థుల మీద కేసులు బనాయిస్తా, చాలామంది నరేంద్ర మోదీ గారి పట్ల ఇన్సల్టింగ్గా మాట్లాడి కొంత దాని మీద కూడా ఇవాళ కేసులు పెడతా ఉన్నారు. అంటే ఎట్లా పడితే అట్లా నిరసనల్లో ఈ విధంగా మాట్లాడతారా, మీరు ఎట్లా మాట్లాడగలుగుతారా అని చెప్పి ఇవాళ అమ్మాయిల మీద కూడా కేసులు పెడతా ఉన్నారు. వాళ్ళు ఇవాళ వీడియోలు వైరల్ అవుతా ఉన్నాయి అవి కూడా. అంటే ఎక్కడ పోతున్నాం అర్థం కావట్లా. మీరే అందులో జెన్యూనిటీ ఉంది కాబట్టి మీరు రాజీనామా చేయించారు కదా. లేదు అంటే ఇవాళ రాజీనామా ఎందుకు చేయించాల్సినటువంటి అవసరం వచ్చింది అంటే, ఇప్పుడు ఒక ధర్మేంద్ర ప్రధాన్ తోటే ఈ ఉద్యమం ఆగదు, నరేంద్ర మోదీ గారి మీద వ్యతిరేకత అనేది స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టే ఇవాళ నరేంద్ర మోదీ గారు మేల్కొని పోతే ధర్మేంద్ర ప్రధాన్ తోటే పోతుంది కదా, లేదంటే నా సీటుకు కూడా ఎదురు వస్తుంది అని కూడా ఆయన భయపడి ఉన్నాడేమో అని అనిపిస్తుంది. అందుకని ఇవాళ రాజీనామాకు తెరదీసినట్టు కనిపిస్తా ఉంది. అయితే ఇప్పుడు మరి నిజంగానే డాక్టర్ శ్రవణ్ గారు అడిగినట్టుగా కొండా విశ్వేశ్వరరెడ్డి గారి వ్యాఖ్యలు కొండా గారికి ఎందుకు ఆ విధంగా అనిపిస్తోంది? ఇవాళ ఇంకా బీఆర్ఎస్వి యువ నాయకులు కూడా మాట్లాడుతున్నారు. చూడండి. నిన్న చెవెల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ ఏదైతే నీట్ పేపర్ లీక్ వ్యతిరేకంగా విద్యా వ్యవస్థను బాగుపరచాలని చెప్పేసి డిమాండ్ తోటి దేశవ్యాప్తంగా విద్యార్థుల యువత బయటకు వచ్చి పెద్ద ఎత్తున గత కొండా విశ్వేశ్వరరెడ్డి అన్నం తింటున్నావు, గడ్డి తింటున్నాను, ఇలా విద్యార్థులు దేశవ్యాప్తంగా మొత్తం కూడా ఉద్యమం చేస్తుంటే యువత అంతా బయటకు వచ్చి మాకు న్యాయం జరగాలని చెప్పేసి మాట్లాడుతుంటే 20 మంది పిల్లలు ఇలా నీట్ పేపర్ లీక్ అయ్యి ఆత్మహత్య చేసుకుంటే, ప్రతి సంవత్సరము నీట్ పేపర్ లీక్ అవుతుంటే ప్రతి సంవత్సరము చేతగాక నరేంద్ర మోడీ ప్రభుత్వం పాలన వదిలేసి, మొత్తం కూడా మీ మంత్రులు మీరంతా కూడా పాలన వదిలేసి, ఇలా పాలన గాలికి వదిలేసి ఇలా పిల్లలందరూ కూడా ఇబ్బంది పడుతుంటే, ఆత్మహత్యలు చేసుకుంటే, వాళ్ళ తల్లులు మొత్తం దేశం అంతా కూడా ఏడుస్తుంటే వీడు మాత్రము స్పందించకపోగా, సపోర్ట్ చేయకపోగా కాల్చి పారేయాలి విద్యార్థులు అని చెప్పేసి. కాల్చేస్తావా? ఇలా నేను అడుగుతున్నాను, ఇలా విశ్వేశ్వరరెడ్డి, నీవేమో నీ పిల్లలేమో బయట చదువుతారు, అమెరికాలో చదువుతారు, మీ బీజేపీ నాయకుల పిల్లలందరూ అమెరికాలో చదువుతారు, యూరోప్ కంట్రీస్లో చదువుతారు, మీరేమో ప్రైవేట్ హాస్పిటల్స్ పెడతారు, దీని భార్య అపోలో హాస్పిటల్ నడుపుతుంది. అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే మొత్తం కూడా మెరిట్ ఉన్నటువంటి పిల్లలు, టాపర్స్ అందరూ కూడా చదవద్దు, డాక్టర్స్ కావద్దు, డబ్బు కొనుక్కునే వాళ్ళు మాత్రమే, ధనవంతులు మాత్రమే, బీజేపీ నాయకుల పిల్లలు మాత్రమే డాక్టర్లు కావాలి, వీళ్ళు హాస్పిటల్ పెట్టాలి, మొత్తం కూడా పేదలంతా కూడా డాక్టర్లు కావద్దు, పేదలందరూ కూడా మిడిల్ క్లాస్ అంతా కూడా వీళ్ళ హాస్పిటల్లో వందల లక్షల రూపాయలు ఖర్చు పెట్టి, వేల రూపాయలు ఖర్చు పెట్టి వైద్యం తీసుకోవాలి, కోట్ల రూపాయలు కుమ్మరించాలని చెప్పేసి, వీళ్ళు కోట్లు సంపాదించాలని చెప్పేసి వీళ్ళ ఎత్తుగడ ద్వంద్వనీతి ఇది. అందుకోసం నేను చెప్తా ఉన్నాను, ఇవాళ నువ్వు ఇమీడియట్ గా దేశ ప్రజలకు, ఇలా దేశ యువతకు క్షమాపణ చెప్పు.
సో ఖచ్చితంగా ఇవాళ విద్యార్థి లోకానికి దేశంలో ఉన్నటువంటి యువతకు ఇవాళ కొండా విశ్వేశ్వరరెడ్డి గారు క్షమాపణలు చెప్పాల్సినటువంటి సమయం వచ్చింది. మరొక అంశం, ఇవాళ నిరుద్యోగ యువత కానీ దేశంలో ఉన్నటువంటి యూత్ కానీ జెన్జీ కిడ్స్ కానీ బీజేపీ యొక్క ఐడియాలజీ ఏ విధంగా ఉందో, ఎంత ఫ్యూడలిజంగా, ఎంత నియంతృత్వ పోకడలకు పోతా ఉందో కూడా జస్ట్ కొండా విశ్వేశ్వరరెడ్డి గారి వ్యాఖ్యలే ఖచ్చితంగా అద్దం పడుతూ ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఇవాళ కొండా విశ్వేశ్వరరెడ్డి గారి వ్యాఖ్యలు చూసిన తర్వాత, కాల్చి పడేయాలని మాట్లాడిన తర్వాత మీ అభిప్రాయాలు కూడా కింద నాకు కామెంట్స్ చెప్పండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.